స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలు చేయకపోయినప్పటికీ కూడాను సోషల్ మీడియాలోన పూర్తి స్థాయిలో వైరల్ అవుతున్నారు అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతము ఈ మధ్య కాలం అంతా కూడాను రకరకాల ఫోటోస్ వైరల్ అవుతూ ఉన్నాయి. మరి సమంత పెళ్ళికి సంబంధించి కూడాను ఫుల్ గాసిప్స్ నడుస్తున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. సో దీనికి సమంత యెస్ చెప్పడం లేదు, నో చెప్పడం లేదు. ఎక్కడా కూడా ఎలాంటి రియాక్షన్స్ కనిపించడం లేదు. ఏదో ఒక సింగిల్ లైన్ ఆన్సర్ అయితే ఇచ్చేస్తూ ఉన్నారు. బట్ సమంత ఫ్యాన్స్ మాత్రము సమంత మరలా ఒకవేళ పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. పెళ్లి వార్త చెప్తుందేమో అని చెప్పేసి. మరి దీనికి సంబంధించి కూడా వాళ్ళకి ఒక ఆతృత ఉంది. మరి ఈ ఆతృతని సమంత త్వరలో తీరుస్తారా? తీర్చరా? అనేది అయితే మాత్రము పెద్ద క్వెషన్‌గా ఉంది. మరి ఈ మధ్య కాలంలోనే గత కొన్ని నెలలుగా కూడా సమంత రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎక్కువ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మనం కూడా చాలా సార్లు చర్చించుకున్నాం. మరి నిర్మాత రాజ్ నిడిమోరికి సంబంధించి సామ్ డేటింగ్ చేస్తోంది అని చెప్పేసి ఇద్దరు కలిసి ప్రస్తుతము ఒకే ఇంట్లో ఉంటున్నారు అని బాలీవుడ్ మీడియా అయితే మాత్రము కూడై కూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఇందులో నిజమెంత? లేదా ఇది ఒక పుకారేనా? ఇది ఒక వైరల్లేనా అని చెప్పేసి అనుకుంటే కొన్ని రకాల ఫోటోస్ చూస్తే మాత్రము సమంత రిలీజ్ చేస్తున్న తన ఇన్‌స్టాలో గాని, ఎక్స్‌లో గాని ఎక్కడైనా గూడా సమంత రిలీజ్ చేసిన ఫోటోస్ చూస్తే మాత్రము చాలా ఇష్టంగా, చాలా ప్రేమగా నిజంగానే ఒక రిలేషన్ బిల్డ్ అయింది వీళ్ళిద్దరి మధ్యను. ఖచ్చితంగా వీళ్ళు ఈ రిలేషన్ పెళ్లి వరకు వెళ్తుంది అని చెప్పేసి, లేదు పెళ్లి చేసేసుకున్నారు అని చెప్పేసి చెప్పిన వాళ్ళు గూడా ఉన్నారు. సో మరి పెళ్లి అయిందా లేదా అనేది పక్కన పెడితే మాత్రము సమంత ఎక్కడుంటే అక్కడ రాజు మాత్రం కనిపిస్తూ ఉన్నాడు. ప్రతి ఈవెంట్‌లోనే అలాగే పబ్లిక్ పార్టీస్‌కి సంబంధించి ఏదైనా వెకేషన్స్‌కి సంబంధించి ఈవెన్ మొన్న దివాళీ టైంలో గూడా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఫోటోస్ ఆవిడ తీసుకోవడం జరిగింది. ఒక కొత్త కుటుంబము అది ఇది అని జెప్పేసి అనేటప్పటికి అందరూ పెళ్లయిపోయిందేమో అని అనుకున్నారు. తెలియకుండా పెళ్లి చేసేసుకుంది సమంత సీక్రెట్‌గా అని జెప్పేసి గూడా వార్తలొచ్చినాయి. మరి దీనికి సంబంధించి ఎలాంటి రియాక్షన్ అయితే లేకపోయినప్పటికీ గూడాను ఒకవేళ అలా చెప్పడంలోనే ఎలాంటి అతిశయోక్తి లేదనైతే అనిపిస్తుంది. ఎందుకంటే రాజు పక్కన ఉన్న ఫోటోలను అప్పుడప్పుడు సామ్ తన ఇన్‌స్టాలోని వాటిల్లోని గూడా పోస్ట్ చేయడం అధికారికంగా అట్లా అనిపిస్తూ ఉంది. మరి వీరిద్దరి ఫోటోలు గూడా ఎప్పుడొచ్చినా గూడాను అవి నెట్టింట వైరల్ చేస్తూనే ఉన్నాయి. అందరూ గూడాను దీనికి సంబంధించి తరచూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. మరి తాజాగా చూసుకుంటే మాత్రము రీసెంట్‌గా ఫ్రెష్‌గా రిలీజ్ అయిన ఫోటో మాత్రం ఇద్దరు బ్లాక్ డ్రెస్‌లో ఉన్నారు. చాలా ఆహ్, గార్జియస్‌గా ఉంది సమంత అందులోని. చాలా గట్టిగా వీళ్ళిద్దరూ హగ్ చేసుకుంటూ గూడా ఫోటోలో కనిపిస్తూ ఉంది. అది మరి ఏదో సినిమా కోసమో లేపోతే జనరల్‌గా ఫ్రెండ్స్ హగ్ చేసుకున్న కౌగిల్‌లాగా అయితే అది అనిపించడం లేదు. వాళ్ళిద్దరి మధ్య పూర్తిగా కంప్లీట్ కెమిస్ట్రీలోనే ఉన్నారు ఇద్దరు అన్నట్టుగా అయితే మాత్రం ఆ ఫోటో కనిపిస్తుంది. చూసిన వాళ్ళందరూ గూడా అదే కామెంట్స్ పెడుతూ ఉన్నారు. మరి ఒక పర్ఫ్యూమ్ బ్రాండ్‌నైతే రిలీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఈవెంట్‌లో చాలా గ్రాండ్‌గా చేశారు. స్టార్ హీరోయిన్స్‌తో పాటు పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ అందరూ గూడా దీనిలో అటెండ్ అవ్వడం జరిగింది. మరి ఈ ఈవెంట్‌కి గూడా వీళ్ళు హాజరవ్వడం జరిగింది. ఇక ఆహ్, ఇంచుమించుగాను ఒక చిన్న బికినీ సైజ్ డ్రెస్‌లోని సమంత బ్లాక్ కలర్ డ్రెస్‌లో కనిపించడం జరిగింది. రియల్లీ గార్జియస్‌గా ఉందని చెప్పుకోవాలి దానిలో. అంటే మరి హీరోయిన్ సెలబ్రిటీస్ అంటే అట్లానే ఉంటారు. అంటే మరలా దీనికి బట్టలు లేకుండా కనిపిస్తే దాన్ని మీరు గార్జియస్ అని మీరు హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు. అలా మాత్రం దయచేసి కామెంట్స్ చేయకండి. వాళ్ళు సెలబ్రిటీస్ గాబట్టి వాళ్ళు ఆ టైప్‌లోనే ఉంటారు గాబట్టి ఇంచుమించు. సో, ఆ ఫోటో షూట్‌లోనే ఆవిడ అలా కనిపించడం జరిగింది. మరి ఈ ఈవెంట్‌కి సంబంధించిన ఫోటోల్ని షేర్ చేస్తూ తన కొత్త జర్నీ గురించి చెప్పుకొచ్చింది సమంత. ఇక ఫోటోలలో హైలైట్‌గా నిలిచిందేంటంటే సామ్, రాజు వీళ్ళిద్దరి ఫోటో గూడాను. అంత పర్ఫ్యూమ్‌కి సంబంధించిన ప్రమోషన్ ఏదైతే జరిగిందో అంతమంది సెలబ్రిటీస్ వచ్చినప్పటికీ గూడాను వీళ్ళిద్దరి ఫోటోస్ మాత్రము చాలా హైలైట్‌గా నిలిచినియి. ఒక చేత్తోని రాజేమో చేతిలో ఒక విస్కీ గ్లాస్ లాంటిది కనిపిస్తూ ఉంది. మరి అందులో ఉన్నదేంటనేది తెలీదు గానీ గ్లాస్ అట్లా ఉంది. అలాగే ఇంకో చేత్తోనేమో సామ్ నడుము మీద ఆయన పట్టుకొని కౌగిలించుకొని దగ్గరగా తీసుకున్న ఫోటో అయితే చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తూ ఉంది. మరి ఇదైతే మాత్రము ప్రస్తుతానికి మళ్ళా ఇంటర్నెట్‌ని అయితే ఒక రకంగా షేక్ చేస్తుందనే చెప్పుకోవాలి. అంతేకాకుండా స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో సమంత ఫోటోని పోస్ట్ చేస్తూ కిందన మ్యాటర్ టైప్ చేస్తాం గదా! ఇది టైప్ చేశారనమాట. ఈ ఫోటోలను గురించి అట్లా రాసారావిడ. స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో గత ఏడాదిన్నర కాలంలో నేను నా కెరీర్‌లో కొన్ని సాహసోపేతమైన అడుగులు వేశాను. రిస్కులు తీసుకోవడము, నా అంతర్దృష్టిని విశ్వసించడము, ముందుకు ఎలా నడవాలనేది నేర్చుకునే ఇలాంటివన్నీ గూడా చేశాను నేను. అంటే నాకు మంచి సపోర్ట్ దొరికింది. ఈ సపోర్ట్‌లన నేను ఇంచుమించుగా కొంచెం ఆనందంగా ఉండే ప్రయత్నం చేశాను. కొన్ని రిస్కులు చేసి గూడా నన్ను నేను మౌల్డ్ చేసుకుంటూ వచ్చాను. చాలా రకాల డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది. అలా ఈరోజు నేను ఒక చిన్న విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాను అని జెప్పేసి ఇదైతే మాత్రము పెట్టడం జరిగింది. మరి కష్టపడే వారిని అత్యంత తెలివైన కష్టపడే వారిని
నేను కలిసాను అని గూడా ఆవిడ పెట్టడం జరిగింది. మరి ఆ తెలివైన వారెవరు అనంటే అక్కడ రాజ్ అనే వినిపిస్తుంది. అత్యంత ప్రామాణికమైన వ్యక్తులతో కలిసి పనిజేస్తున్నందుకు నేను ఎప్పటికీ గూడా వాళ్ళకి రుణపడి ఉంటాను. వాళ్ళకెప్పటికీ నేను కృతజ్ఞురాలినే అని జెప్పేసి తను అందులో మెన్షన్ జేయడం జరిగింది. సో, మరి చాలా నమ్మకంతో జెప్తున్నాను. ఇది ప్రారంభం మాత్రమే అని నాకు తెలుసు అని గూడా లైన్ కిందన మెన్షన్ జేయడం జరిగింది. సో, సమంత పోస్ట్‌లోని తను మెన్షన్ చేసిన లైన్స్ అన్నిటి బట్టిని జూస్తే అందరికీ గూడా సమంత, రాజ్ ఖచ్చితంగా రిలేషన్‌లో ఉన్నారు. వీళ్ళిద్దరూ మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతూ ఉంది. మరి సీక్రెట్‌గా పెళ్లి జరిగిపోయిందా లేదా అన్నది క్వెషన్ మార్క్‌గా ఉన్నప్పటికీ గూడాను, ఒకవేళ అలా జరగలేని పక్షంలో భవిష్యత్తులో వీళ్ళిద్దరూ కలుస్తారు. వీళ్ళిద్దరూ కలిసే ఉంటారు. పెళ్లి చేసుకుంటారేమో అని జెప్పేసైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త. అలాగే పేరు గూడా బావుంది చాలాను. ఇద్దరికీ పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవుతది అని జెప్పేసి గూడా కొంతమంది నెటిజన్స్ డిసైడ్ అయిపోయి పోస్ట్ చేసేస్తూ ఉన్నారు. ఇంకా సమంత ఫ్యాన్స్ అయితే మాత్రము ఒకవేళ చేసుకుంటే పర్ఫెక్ట్ పెయ్యరు. సో, పెళ్లి జరిగిపోతే మంచి సమంతని ఇట్లా చూడాలని ఉంది. మాకు మళ్ళా హ్యాపీగా చూడాలని ఉంది. ఆ జోష్ సమంతలో కనిపిస్తుంది అని జెప్పేసి గూడా ఫ్యాన్స్ అంటూ ఉన్నారు. సో, చూడాలి మరి సమంతకి సంబంధించి ఆహ్, ఏంటి అసల పెళ్లి మ్యాటర్ అనేదైతే మాత్రం వైరల్ అవుతుంది. దానికెప్పుడు ఫుల్ స్టాప్ పడతదనేదైతే మాత్రం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు.